కలి, కలికిని కంట్రోల్ చేయడం మొదలు పెడతాడు. అలా అవతార్ ఆలోచిస్తున్నప్పుడు అవతార్‌లో మరొకరు ఉన్నారు అనే భావన. తీరా చూస్తే అవతార్ శరీరాన్ని చీల్చుకుంటూ అతని శరీరం నుంచే ఇంకొక అవతార్ బయటికొస్తున్నాడు. అలా అవతార్‌లో ఉండే ఈవిల్ అవతార్ బయటికి రావడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అవతార్ కూడా తనని రానివ్వకుండా చేద్దామని అనుకుంటాడు. అలా ప్రయత్నిస్తుంటే అవతార్ ఒక్కసారి మేలుకుంటాడు. అది భ్రమ అని అర్థం చేసుకుంటాడు. దీని తర్వాత కలి అవతార్ దగ్గరికొచ్చి, "హాయ్ అవతార్, ఎలా ఉన్నావు? నీకు ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. అదేంటంటే ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేద్దామని అనుకుంటున్నాను. ఆ క్షణం వచ్చేసింది అవతార్. నువ్వు ఎవరో, నువ్వు ఎలాంటి వాడివో, నీ గురించి ఈ ప్రపంచం మొత్తం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాను" అని చెప్పి ప్రెస్ మీట్‌కి తీసుకెళ్తాడు. ప్రపంచం ముందర అవతార్‌ని నిలబెడతాడు. రాముడి DNA తోటి ఈ అవతార్‌ని క్రియేట్ చేశామని చెప్పి ఇంకా స్పీచ్ మొదలు పెడతాడు. అవతార్ ఆ ప్రజలతోటి మంచిగానే ఉన్నా రాముడి DNA తోటి క్రియేట్ చేయడం వల్ల కొంతమంది ప్రజలకి తనని చూస్తే భయం వేసింది. ఇంకొంతమంది అయితే రాముడి DNA తోటి క్రియేట్ చేశారా అని చెప్పి సందేహిస్తూ ఉంటారు. ఇంకొంతమంది హిందూ మత పెద్దలైతే ఇది ఎంతో పెద్ద పాపం, అతన్ని అర్జెంటుగా చంపేయండి అని చెప్పి చాలా కోపమైపోతూ ఉంటారు. ఇంకొంతమంది అయితే సైన్స్ తోటి ఎంతో మంచి ప్రయోగం చేశారు, సైన్స్ కూడా ఎంతగానో డెవలప్ అవుతుంది, సూపర్ అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఎవరి అభిప్రాయాలు వారు తెలుపుతూ ఉంటారు. ఇదంతా చూసిన అవతార్‌కి అసలు బుర్ర పనిచేయదు. అలా నడుచుకుంటూ తనకి తెలియకుండా కలి దాచిన క్లోన్ రూమ్‌లోకి వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారు. సార్ మీరు ఆ రూమ్‌లోకి వెళ్ళకూడదు, ఇది కలి సార్ ఆర్డర్" అని చెప్పి అవతార్‌ని ఆపేస్తాడు. అవతార్‌కి డౌట్ వచ్చి వెళ్ళి కలిని అడుగుతాడు ఆ రూమ్‌లో ఏముంది అని. కలి ఏమో తెలివిగా డైవర్ట్ చేసి అవతార్‌ని ఒక టీవీ ఇంటర్వ్యూకి తీసుకెళ్తాడు. ఆ టీవీ ఇంటర్వ్యూలోని చాలా పిచ్చి క్వశ్చన్స్ని ఫేస్ చేసి బయటకు వస్తుంటే సడన్గా ఒక అతను గుంపులోంచి అవతార్‌ని షూట్ చేస్తాడు. అవతార్‌కి గాయం తగులుతుంది. వెంటనే ల్యాబ్లోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ అవతార్ తన దగ్గర ఉండే పవర్స్ని యూజ్ చేయడం లేదు. కల్కికి చిరాకొచ్చి, "అవతార్, నీ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకో, ఎందుకు ఉపయోగించట్లేదు? నీ శక్తుల్ని ఉపయోగించు, నిన్ను నువ్వు బాగు చేసుకో" అని చెప్పి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. అవతార్‌కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ ఏమో అవతార్‌కి ఇంకా టైం కావాలి అని చెప్పి కలికి చెప్తాడు. కానీ కలి ఏమో, "అలా కాదు, తనలో ఉండే ఎలాంటి శక్తులు ఉన్నాయో తెలుసుకో, ఆ శక్తుల్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకో, లేకపోతే నిన్ను లేపేస్తా" అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. అలా అవతార్ రెస్ట్ తీసుకుంటే జరిగిందంతా తెలుసుకున్న మోహిని అక్కడికి వస్తుంది. ఈసారి కూడా అవతార్ ఎవరు నువ్వు అని చెప్పి అడుగుతాడు. అంటే కలి మ్యానిపులేట్ చేయడం వల్ల అవతార్ గతం మర్చిపోయి ఉంటాడు కదా, సో అది అర్థం చేసుకున్న మోహిని తన గతం గుర్తు చేసే ప్రయత్నం చేస్తుంది. "గుర్తు తెచ్చుకో అవతార్, నీ గురించి చాలామంది ప్రాణత్యాగం చేశారు, నీ గతాన్ని, నీ ప్రయాణాన్ని గుర్తు తెచ్చుకో, నువ్వే కల్కి" అని చెప్పి తన గతాన్ని మొత్తాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఇప్పుడు దాకా నేను ఒక చెడ్డ పర్సన్ దగ్గర ఉన్నాను అని, నా కోసం పద్మ, శ్యామ కూడా ప్రాణత్యాగం చేశారు అని చెప్పి బాధపడుతూ ఈసారి ఎలా అయినా మోహినితో ఇక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి అని చెప్పి కలి క్లోన్స్ దాచిన రూమ్లోకి అనుకోకుండా వెళ్తారు. అక్కడ క్లోన్స్ అన్నీ కూడా అవతార్‌ని చూసి, "నన్ను నాశనం చేయండి, నన్ను నాశనం చేయండి" అని అరుస్తూ ఉంటాయి. ఈ శబ్దాలు విని అక్కడికి కలి వస్తాడు. కలిని చూడగానే మోహిని, "అవతార్ ఇక్కడి నుంచి పారిపో, తన సంగతి నేను చూసుకుంటా" అంటుంది. అలా కలి, మోహిని ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అవతార్ ఏమో పారిపోతూ ఉంటాడు. అవతార్ పారిపోయినా కూడా కలి మనిషి ఒకడు అవతార్‌ని వెంటబెడుతూ ఉంటాడు. అలా భయంతోటి అవతార్ పారిపోతూ ఉంటాడు. అవతార్ పరిస్థితి చూసి అవతార్‌కే సిగ్గేస్తుంది. తన మెదడులోని ఎన్నో ఆలోచనలు. ఒక్క నిమిషం ఆగాడు. వీళ్ళంతా కూడా నన్ను హీరోలా చూస్తున్నారు, కానీ హీరో అనేవాడు ఇలా ఉంటాడా? లేదు, కాదు. ఒక హీరో అనేవాడు ఎప్పటికీ కూడా ఇలా ఉండడు, ఉండబోడు. హీరో అనేవాడు ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఎదిరించి నిలబడతాడు, ఎప్పుడూ కూడా వెనకడుగు వెయ్యడు.
ఏది ఏమైనా కూడా చివరి శ్వాస వరకు పోరాడేవాడే హీరో. నేను హీరోని. చివరి శ్వాస వరకు పోరాడాలి. ఇంకా పరిగెట్టేది లేదు, పరిగెట్టించడమే అని. ఆ క్షణం అవతార్ నుంచి అవతార్ కల్కిగా మారతాడు. కలి మనిషి తన పైకి అటాక్ చేయడానికి వస్తుంటే అవతార్ ఇంకా తన శక్తుల్ని యూజ్ చేసి ఒక షీల్డ్ని క్రియేట్ చేసి కలి మనిషి తన్ని అటాక్ చేయకుండా చేస్తాడు. కలి మనిషి ఎంత ప్రయత్నించినా కూడా అవతార్ని తాకలేకపోతాడు. అప్పుడే వాడు ఒకరి నుంచి ఇద్దరిగా మారి మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా సహనం కోల్పోయిన అవతార్ తన పవర్స్ని యూజ్ చేసి తనని తోసి పాడేసి ఓడిస్తాడు. ఇంకా అదే కోపంలో ఉన్న అవతార్ కలి ఎక్కడున్నావు అని చెప్పి కలి కోసం కోపంగా వెళ్తాడు. ఇంకా కలి కూడా మోహినిని ఓడించేసి రారా రా అంటూ సిద్ధంగా ఉంటాడు. అవతార్ని పట్టుకోండి అని చెప్పి తన మనుషుల్ని పంపిస్తాడు. ఎంతమంది వచ్చినా కూడా అవతార్ వాళ్ళందరినీ కూడా తోసిపడేసి చిత్త కొడుతూ ఉంటాడు. ఇంకా కలి పైన చాలా కోపం పెట్టుకొని చాలా పవర్ఫుల్గా కలి వైపు వస్తూ ఉంటాడు. కలి కూడా మోహినిని పట్టుకొని, ఏంటి అవతార్ నా పైన అటాక్ చేస్తావా? నువ్వు నా కింద పని చేయాల్సినోడివి. నువ్వు నన్ను ఎంత ట్రై చేసినా కూడా ఓడించలేవు. లేదు నాతో ట్రై చేస్తానంటావా? ఈ మోహిని కథ ఏముందో తెలుసు కదా అంటాడు. అవతార్కి వేరే దారి లేకపోవడం వల్ల తను ఏం చేయకు, నీకేం కావాలంటే నేను అది చేస్తాను అని చెప్పి లొంగిపోతాడు. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నీకు అసలు ఏం కావాలి? నువ్వు ఈ ప్రపంచాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి అవతార్ అడుగుతాడు. దానికి కలేమో, నాకు ఈ ప్రపంచం నచ్చలేదు అవతార్. ఈ ప్రపంచంలో ఏముంది చెప్పు? కుళ్ళు కుతంత్రాలు తప్పించి. సో నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేసి కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాను. ఇదిగో ఈ పిల్లలతోటి ఆ ప్రపంచాన్ని నేను పరిపాలిస్తాను అని చెప్తాడు. అలా అవతార్ని ఒక మిషన్కి కట్టి, నీకు ఇంకొక విషయం చెప్పలేదనుకుంటా కదా, నిజానికి నిన్ను క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ శ్రీరాముడి డిఎన్ఏ సగం పాడైపోయింది. అందువల్ల నా డిఎన్ఏ కూడా నీలో కలిపారు. నీలో శ్రీరాముడి డిఎన్ఏ ఎంత ఉందో అందులోని నా డిఎన్ఏ కూడా అంతే ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే నువ్వే నేను, నువ్వు నా కొడుకువి అని చెప్పచ్చు. ఇంకా నీ నుంచి నాకేం కావాలంటావా? నీలో ఉన్న శక్తులు, నీలో ఉన్న ఇమ్మోర్టాలిటీ, అవి నా పిల్లలకి కావాలి అని చెప్పి మిషన్ ఆన్ చేసి కల్కిలో ఉండే శక్తులన్నిటినీ కూడా వాళ్ళ పిల్లల్లోకి పంపిస్తూ ఉంటాడు. ఇవ్వు నా పిల్లలకి నీ శక్తులు ఇవ్వు, వాళ్ళని ఇమ్మోర్టల్ చేయి, శక్తివంతం చేయి, వాళ్ళకి ప్రాణం పోయి అంటూ ఆ కలి పిల్లలందరినీ కూడా బయటికి తీసుకొస్తాడు. ఆ కలి పిల్లలు బయటికి రాగానే నాశనం అయిపోతారు. ఆ కోపంలో ఉన్న కలి అవతార్ పైకి అటాక్ చేస్తాడు. అప్పుడే అవతార్ తన శక్తుల్ని యూజ్ చేసి కలిని చంపేస్తాడు. కలి చనిపోవడం వల్ల కలియుగంలో ఉన్న ప్రతి మనిషిలో ఉన్న చెడు గుణాలు, పాపాలు అన్నీ కూడా చనిపోతాయి. కలియుగంలోని మళ్ళీ ప్రేమ, జాలి, కరుణ అన్నీ కూడా పుట్టాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి సాయం చేసుకుంటూ అందరూ కలిసి ఉండేలాగా ప్రపంచం మొత్తం కూడా మారిపోతూ ఉంటుంది. కలి చావుతోటి కలియుగం అంతమయ్యింది. కలియుగం మళ్ళీ కొత్తగా పుట్టింది. ఈ కలియుగంలోని మనుషులందరి మధ్య ప్రేమ, జాలి, కరుణ తప్పించి ఇంకేమీ లేవు. ప్రపంచమంతా కూడా శాంతితోటి నిండిపోతుంది. ప్రతి దేశం కూడా ఐకమత్యంగా కలిసిపోతుంది. మత గొడవలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా కలిసిపోయారు. హాస్పిటల్లో వ్యాధులతో ఉన్న ప్రతి ఒక్కరి వ్యాధి కూడా నయమైపోయింది. హెచ్ఐవి లాంటి ప్రతి ఒక్క వ్యాధికి కూడా మందుని అందరూ కలిసి కనిపెట్టారు. అలా ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరి కష్టాలు కూడా తీరిపోయాయి. ప్రపంచం మారిపోయింది. ఇది రామరాజ్యంలో ఉంది అంటూ టీవీలో న్యూస్ వస్తుంది. ప్రపంచం అంతా కూడా ఒకే ప్రశ్న, ఇంత మార్పు ఎలా జరిగింది అని. ఇదంతా చూస్తున్న అవతార్, నేను కల్కినా లేక అవతార్నా? ఇదంతా చేయడం కోసం పుట్టానా? దీన్నంతా మార్చడం కోసం పుట్టానా? ఏమో నాకే తెలియదు. కానీ నేనెవరో మీకు తెలుసు కదా. ఇక్కడితోటి ఈ కామిక్ బుక్ అనేది ఎండ్ అయ్యింది. ఈ కామిక్ బుక్ స్టోరీ మీకు చాలా బాగా నచ్చుంటుంది అని అనుకుంటున్నాను.
ఇలాంటి కామిక్ బుక్స్ అనేవి ఇంకా చాలానే ఉన్నాయి. వాటిని కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను నెక్స్ట్ ఏ కామిక్ బుక్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అని చెప్పి కామెంట్ చేయండి. తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను.